ఏ విష్ణు 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 ఏ మోహన్ ఇడిగా బాబు సైడ్ అమ్మా సైడ్ బాబు ఇంకొక హాల్ తీసుకురా ఆ బిల్డింగ్లో పానీ ఓకే నాతో పాటు సార్ గుర్తే అంక కౌంటింగ్ నమస్కారం. సో మన పోలింగ్ డే రోజు మన కర్నూలు డిస్టిక్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా సహకరించినటువంటి కర్నూలు జిల్లా ప్రజలకి, రాజకీయ పార్టీలకి, తర్వాత మీడియా వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు. సో మీ అందరికీ తెలుసు కర్నూలు డిస్టిక్లో ఎక్కడ పోలింగ్ డే రోజు చిన్న ఇష్యూస్ లేకుండా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం. అలాగే ఇప్పుడు మనకు రేపు జూన్ 4th మనకు కౌంటింగ్ డే ఉంది. సో కౌంటింగ్ డేకి సంబంధించి కూడా మనం మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకు బందోబస్తు 2 రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి, తర్వాత ఓవరాల్గా కర్నూలు డిస్టిక్లో మనకు సబ్ డివిజన్స్ వైజ్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్ కూడా మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం 4 అంచెల భద్రత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మనకు ఫస్ట్ టైర్, సెకండ్ టైర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు, తర్వాత స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్తో మనము ఫస్ట్ టైర్, సెకండ్ టైర్లో మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు మొత్తం 3 బిల్డింగ్స్ ఉన్నాయి. సో 3 బిల్డింగ్స్లో మనకు మొత్తం 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓవరాల్గా ఈ ఫస్ట్ టైర్కి, సెకండ్ టైర్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉంటారు. అది కాకుండా ఈచ్ బిల్డింగ్కి మనం 3 డిఎస్పీలని, తర్వాత ఈచ్ ఫ్లోర్కి ఒక సిఐ/ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క ఈవీఎం ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి వెళ్తుందో దానికి కూడా ఏఆర్ వాళ్ళని మనం ఎస్కార్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే పనిగా లోపల ఎలాంటి సంఘటనలు జరగకోకుండా మనం కూడా మఫ్టీలో కూడా మన వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ మన కౌంటింగ్ సెంటర్ ఎంటర్ కాకున్నట్టుగా మనము 3 కట్ ఆఫ్ పాయింట్లు పెట్టుకోవడం జరిగింది.